హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈరోజు డే 2 జరిగింది. ఈ డే 2 యొక్క సమ్మరీ చూద్దాం ఈ వీడియోలో. ఇక మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఇది ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 162 రన్స్కి ఆల్అౌట్ అయిపోయింది ఫస్ట్ ఇన్నింగ్స్లో. ఇక డే 1 ఆట ముగిసే సమయానికి టీమిండియా 121 రన్స్ వేసి 2 వికెట్స్ కోల్పోయింది. డే 2 ఆట కొనసాగించే సమయానికి శుభ్మాన్ గిల్ 42 బాల్స్లో 18 రన్స్తో ఆడుతున్నాడు. అండ్ రాహుల్ 115 బాల్స్లో 53 రన్స్తో ఆడుతున్నాడు. ఇంకా టీమిండియా 41 రన్స్ వెనకబడి ఉంది. ఈ ఇన్నింగ్స్లో శుభ్మాన్ గిల్ హాఫ్ సెంచరీ కొట్టిండు. జస్ట్ 94 బాల్స్లో 50 రన్స్. శుభ్మాన్ గిల్ ఈ మ్యాచ్లో 50 కొట్టగానే అవుట్ అయ్యిండు. 50 కొట్టిన తర్వాత చేజ్ బౌలింగ్లో గివ్స్ క్యాచ్ ఇచ్చి థర్డ్ వికెట్కి అవుట్ అయ్యిండు. శుభ్మాన్ గిల్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోర్ వచ్చి 57 ఓవర్స్లో 188 రన్స్ వేసి 3 వికెట్స్ కోల్పోయింది. ఈ మ్యాచ్లో రాహుల్ సెంచరీ కొట్టాడు. 190 బాల్స్లో 100 నాట్అవుట్గా ఉన్నాడు. ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే 2 ఫస్ట్ సెషన్ సమ్మరీ ఇది. ఈ ఫస్ట్ సెషన్లో వెస్టిండీస్ మొత్తం 29 ఓవర్స్ వేస్తే అందులో 97 రన్స్ ఇచ్చిండ్రు, 1 వికెట్ తీసిండ్రు. రన్ రేట్ వచ్చి టీమిండియాది 3.34 ఉంది. ఈ టెస్ట్ మ్యాచ్ డే 2 సమ్మరీ ఇది. ఫస్ట్ ఇన్నింగ్స్లో వెస్టిండీస్ 162 ఆల్అౌట్ అయింది. ఇప్పుడు టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో డే 2 ఫస్ట్ సెషన్ కంప్లీట్ అయ్యే సమయానికి ప్రస్తుతానికి 218 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతానికి టీమిండియా 56 రన్స్ ఆధిక్యంలో ఉంది. సెకండ్ సెషన్ స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే కేఎల్ రాహుల్ అవుట్ అయ్యిండు. కరెక్ట్గా సెంచరీ కొట్టి 197 బాల్స్లో సెంచరీ కొట్టి కేఎల్ రాహుల్ వారికన్ బౌలింగ్లో గివ్స్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. కేఎల్ రాహుల్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోర్ వచ్చి 218 రన్స్ ఫాలోడ్ బై 4 వికెట్స్. ఈ మ్యాచ్లో టీమిండియా ప్లేయర్ వికెట్ కీపర్ జూరెల్ 50 కొట్టిండు. 91 బాల్లో 52 నాట్అవుట్గా ఉన్నాడు ప్రస్తుతానికి. ఈ మ్యాచ్లో జడేజా కూడా 50 కొట్టిండు. 75 బాల్స్లో 50 నాట్అవుట్గా ఉన్నాడు. డే 2 సెకండ్ సెషన్ కూడా కంప్లీట్ అయ్యే సమయానికి టీమిండియా 96 ఓవర్లో 326 రన్స్ వేసి 4 వికెట్స్ కోల్పోయింది. ప్రస్తుతానికి క్రీజ్లో జూరెల్ 126 బాల్స్లో 68, జడేజా 81 బాల్స్లో 50 రన్స్తో ఉన్నారు. ప్రస్తుతానికి టీమిండియా 164 రన్స్ లీడింగ్లో ఉంది. ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే 2 సెషన్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. ఒకసారి సెకండ్ సెషన్ సమ్మరీ చూసుకుంటే, సెకండ్ సెషన్లో 29 ఓవర్స్ వేసారు, 108 రన్స్ వచ్చినాయి, 1 వికెట్ తీశారు. టీమిండియా రన్ రేట్ వచ్చి 3.72 ఉంది ఈ సెకండ్ సెషన్లో. ఈ సెకండ్ సెషన్ కంప్లీట్ అయ్యే సమయానికి టీమిండియా యొక్క స్కోరు 326 రన్స్ వేసారు 96 ఓవర్స్లో. ప్రస్తుతానికి జూరెల్ 68 రన్స్తో ఆడుతున్నాడు, జడేజా 50 రన్స్తో ఆడుతున్నారు. ఇక ఈ థర్డ్ సెషన్లో హైలైట్ ఏంటంటే, వికెట్ కీపర్ జూరెల్ సెంచరీ కొట్టిండు. 190 బాల్స్లో 103 నాట్అవుట్గా ఉన్నాడు. ఇక ఈ థర్డ్ సెషన్లో వెస్టిండీస్ జూరెల్ వికెట్ తీసింది. జూరెల్ మ్యాచ్లో 210 బాల్స్లో 125 రన్స్ కొట్టి షీర్ బౌలింగ్లో హోప్స్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. జూరెల్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు 123 ఓవర్స్లో 424 రన్స్ వేసి 5 వికెట్స్ కోల్పోయింది. ఇక ఈ థర్డ్ సెషన్లో ఇంకో హైలైట్ ఏంటంటే, రవీంద్ర జడేజా సెంచరీ కొట్టిండు. 168 బాల్స్లో 100 నాట్అవుట్గా ఉన్నాడు. జడేజా కెరియర్లో ఇది 6th సెంచరీ. మొత్తం 27 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి జడేజా కెరియర్లో. ఇక డే 2 థర్డ్ సెషన్ కూడా కంప్లీట్ అయింది. థర్డ్ సెషన్ కంప్లీట్ అయ్యే సమయానికి టీమిండియా 128 ఓవర్స్లో 448 రన్స్ వేసింది, 5 వికెట్స్ కోల్పోయి ప్రస్తుతానికి క్రీజ్లో వాషింగ్టన్ సుందర్ 9 రన్స్, జడేజా 104 రన్స్తో ఆడుతున్నారు. ప్రస్తుతానికి టీమిండియా 286 రన్స్ లీడ్లో ఉంది. ఈ మ్యాచ్ థర్డ్ సెషన్ యొక్క సమ్మరీ చూసుకున్నట్లయితే, థర్డ్ సెషన్లో మొత్తం 32 ఓవర్స్ వేసారు వెస్టిండీస్, 122 రన్స్ ఇచ్చిండ్రు, 1 వికెట్ తీసిండ్రు. టీమిండియా స్కోర్ వచ్చి రన్ రేట్ వచ్చి 3.81 ఉంది థర్డ్ సెషన్లో. ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ డే 2 ఆట ముగిసే సమయానికి సమ్మరీ ఇది. ఈ డే 2 యొక్క సమ్మరీ చెప్పి వీడియో ఎంతటితో క్లోజ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 162 రన్స్కి ఆల్అౌట్ అయిపోయింది 44.1 ఓవర్లో. ఒకసారి వెస్టిండీస్ బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే, హైయెస్ట్ స్కోర్ వచ్చి గివ్స్
48 బాల్స్లో 32 హోప్స్, 36 బాల్స్లో 26, చేజ్ 43 బాల్స్లో 24, కింగ్ 15 బాల్స్లో 13 రన్స్. అలాగే టీమిండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే సిరాజ్ 14 ఓవర్స్లో 40 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. బుమ్రా 14 ఓవర్స్లో 42 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. కుల్దీప్ 6.1 ఓవర్లో 25 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ 3 ఓవర్స్లో 9 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో వెస్టిండీస్ 162 రన్స్కి ఆల్అౌట్ అయింది. అందుకు రిప్లై కానీ టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో డే 2 ఆట ముగిసే సమయానికి 448 రన్స్ వేసింది, 5 వికెట్స్ కోల్పోయి 128 ఓవర్స్లో. ప్రస్తుతానికి ఇండియా బ్యాటింగ్ స్కోర్ కార్డులో హైయెస్ట్ స్కోర్ వచ్చి జోరాల్ సెంచరీ కొట్టిండు. 210 బాల్స్లో 125 రన్స్ అవుట్ అయ్యిండు. జడేజా 176 బాల్స్లో 104 రన్స్ నాట్అవుట్. రాహుల్ కూడా సెంచరీ కొట్టిండు, 197 బాల్స్లో 100. గిల్ 100 బాల్స్లో 50 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. అలాగే వెస్టిండీస్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే చేజ్ వచ్చి 24 ఓవర్స్లో 90 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. సీల్ 19 ఓవర్స్ వేసి 53 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. పీర్ 29 ఓవర్స్లో 91 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. వారికన్ 29 ఓవర్స్లో 102 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ప్రస్తుతానికి ఈ మ్యాచ్లో టీమిండియా పట్టు బిగుస్తుంది. 286 రన్స్ ఆధిక్యంలో ఉంది ప్రస్తుతానికి. ఈ మ్యాచ్ హైలైట్ ఏంటంటే టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాట్స్మెన్స్ ముగ్గురు సెంచరీ కొట్టిండు. జూరెల్, జడేజా, రాహుల్ ఈ ముగ్గురు సెంచరీ కొట్టిండు. గిల్ హాఫ్ సెంచరీ కొట్టిండ్రు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ డే 3 సమ్మరీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.